ప్రజలారా ఇది ఎన్నో నానుల్లా ఈ ఒక కలెక్టర్ ఆఫీస్లో ఓ అటెండరు చెప్పుల పాలైండట. అయ్యో ఎందుకయ్యారు అనుకుంటారా, మీరింటే మీరే కొడతారు అన్ని. అయితే నేను చెప్పేదానికంటే ఆ బాధితురాలని అల్లుడట అవి చెప్తారు, ఆయన మాటలు ఇందామా? ఇక వారి ఇందాం పర్రి, ఇన్నాక సంగతి ఎంత మనం చూద్దాం పర్రి. ఇక మా యాకమ్మ మా అక్క అయితే ఆమెకు గ్రీన్ ఫీల్డ్ హైవేలో ల్యాండ్ పోయింది. ల్యాండ్ పోతే ఆ అమౌంట్ ఈయన పడే అమౌంట్ వేరే వ్యక్తి మీద పడ్డాయి. దానికోసం గత ఒక సంవత్సరం నుంచి ఇట్లా కలెక్టర్ ఆఫీస్లో తిరుగుతాం. ఈ క్రమంలో ఏం జరిగిందంటే ఈ మురళి, ఈ కలెక్టర్ ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తుందో తెలియదు, ఈ మురళి అనే వ్యక్తి మా అక్కని అసభ్యకరంగా వాడుకోవాలని చూస్తే ఇక అక్కడ 2-3 సార్లు జరిగినాక కూడా మాకు చెప్పలేదు. మొన్న రీసెంట్గా ఒక 2 రోజుల కిందనే మొన్న శనివారం రోజు బండి మీద ఎక్కించుకొని నేను ఆడ దింపొస్తాపా అది ఇది అని చెప్పేసి బండి ఎక్కించుకున్నాడు. పర్వతగిరి కాడికి బండి ఎక్కించుకొని మా ఊరు బయట ఆడ సీసీ రోడ్డు ఉంటుంది, ఆ సీసీ రోడ్డు కాడ ఆపి నువ్వు వస్తావా రావా అది అన్నట్టు అసభ్యకరమైన మాటలు చాలా మాట్లాడారు. మహబూబాద్ పర్వతగిరి చేరిన యాకమ్మన మహిళ భూమి కోసం ఫిర్యాదు చేయడానికి పోతే, పైసల కోసం పోతే ఆడున్న రెవెన్యూ శాఖలో పనిచేసే అటెండరు ఈమెతోని అసభ్యంగా ప్రవర్తించిందట. అయితే దాన్ని దృష్టిని గమనించిన ఆమె ఇంట్లో పోయి ఎవరు చెప్పుకోలేకుండా ఊరేసుకోవడానికి ప్రయత్నించిందట. దాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను అడగంగా చెప్పిందట ఇలా జరిగిందా అని. అయితే దాన్ని సీరియస్గా తీసుకొని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరూ కూడా ఆఫీసు పైన అటెండర్ మురళి పైన చెప్పుతో దాడి చేసిందమ్మా ఇలా. అయితే ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది. దీని ఫిర్యాదు తీసుకున్న కలెక్టరు, పోలీసు అన్నలు రంగంలో దిగిర్రు. అనంతరం ఆయన మీద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇక చూసిరాని ప్రజలకు ఇట్లా ఉన్నది గోస. ఆమె ఏం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా చూడాలి ఇక.